బ్రేకింగ్ న్యూస్ జగన్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పరిటాల సునీత కౌంటర్ ఇచ్చారు. ఎంపీపీ ఎన్నికలపై జగన్ నిరాధార ఆరోపణలని అన్నారు. లింగమయ్య హత్యపై జగన్ అవాస్తవాలు చెప్తున్నారని అన్నారు సునీత. పదే పదే జగన్ పోలీసులను టార్గెట్ చేస్తున్నారని, జగన్ వ్యాఖ్యలపై ఎస్పీ ఎందుకు స్పందించడం లేదన్నారు. పదే పదే పక్కన చూసుకుంటూ వాళ్ళ లింగమయ్య భార్య వైపు వాళ్ళ పిల్లల వైపు చూస్తూ నిజమా ఎంతమంది వచ్చారా లేదని డిపార్ట్మెంట్ని అడగండి. ఎస్పీ గారికి ఫోన్ చేయండి, లోకల్ డిపార్ట్మెంట్ని అడగండి. ఇద్దరు పోయినారు అంటున్నారు. ఆ ఇద్దరి మీద కేసు పెట్టి లోపల పెట్టారు. అనవసరంగా రెచ్చగొట్టి 20 మంది 30 మంది అని చెప్పడం అది ఎంతవరకు సమాజమో ఒక్కసారి ఆ పులివెందుల ఎమ్మెల్యే కూడా తెలుసుకోవాలా. మీ మాజీ ఎమ్మెల్యే రాసిచ్చినవన్నీ నువ్వు వాడ చిన్నపిల్లలు చదువుకున్నప్పుడు కాపీరేట్ కొడతా అంటారు. గుడ్డి కంఠపాఠం కొట్టావా అంటారు టీచర్లు కూడా. ఆ విధంగా నువ్వు గుడ్డి కంఠపాఠం కొట్టి ఇక్కడ అన్నీ కూడా నువ్వు పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. దీంట్లో మళ్ళీ ఒక ఎస్ఐని టార్గెట్ చేసి మాట్లాడతారు, పోలీసుని టార్గెట్ చేస్తారు. అయ్యా పులివెందుల ఎమ్మెల్యేగా నీకు చెప్తున్నాం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బయటికి వేయాలన్న పోలీసుని పెట్టి అడ్డం పెట్టి మమ్మల్ని బయటికి రానిలేదు. మా నాయకునితో పాటు మాలాంటి వాళ్ళు కూడా మేము ధర్నాకు చేసినా, ఒక మెమరాండం ఇచ్చేదానికి పోయినా, ఎవరైనా చనిపోతే వాళ్ళు పరామర్శించే పోయినా, ఒక ఫంక్షన్ పోయినా కూడా మీ తోపుని అడగండి ఎన్ని ఇబ్బందులు పెట్టినారని. ప్రతి అడగన పోలీసుని ఇబ్బంది పెట్టి చెక్ పోస్టులు పెట్టి కనీసం బయటికి అడుగు పెట్టుకోకుండా చేసినది మీ ప్రభుత్వం కదా. నీ వైఎస్ఆర్ ప్రభుత్వం నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి ఈరోజు దుర్మార్గంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మా గురించి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదని నేను జగన్ రెడ్డికి కూడా నేను చెప్తున్నాను. ఏదో వచ్చినావు పరామర్శించు, వాళ్ళకి ఏందన్నా సహాయం చేసి వెళ్ళంతే కానీ నువ్వు గ్రామాల్లోకి వచ్చి చిచ్చులు పెట్టడం అది సరికాదని కూడా చెప్తున్నా. సొంతం నీ చిన్నాయనని చంపితే అన్నా మా నాన్నని చంపారు న్యాయం చేయమంటే కూడా నువ్వు చేయలేని వ్యక్తి ఈరోజు నా మండలాల్లోకి వచ్చి నువ్వు న్యాయం చేస్తావంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని ఒక్కసారి నువ్వు కూడా ఆలోచన చేయాలని కూడా నేను చెప్తున్నాను. పిల్లలు కానీ పదే పక్కన చూసుకుంటూ వాళ్ళ లింగం